జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఢిల్లీలో నిర్వహించే సేనా ప్రస్థానం దేశ సమగ్రత కోసం కార్యక్రమంలో పాల్గొనడం ఢిల్లీకి చేరుకున్నారు. దీని ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జనసేన ఎంపీలు ఎమ్మెల్యేలు ఇప్పటికే జనసేనానికి ఘన స్వాగతం పలికారు. రైట్, ఇక విజువల్స్ లో చూస్తున్నాం. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఢిల్లీలో నిర్వహించబోయే సేనా ప్రస్థానం దేశ సమగ్రత కోసం ఈ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఢిల్లీకి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో జనసేన ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు జనసేనానికి ఘన స్వాగతం పలికారు. రైట్, ఇక జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి చేరుకున్నారు. రేపు ఢిల్లీలో నిర్వహించబోయే సేనా ప్రస్థానం దేశ సమగ్రత కోసం కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో జనసేన ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు సేనానికి ఘన స్వాగతం పలికారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా సిద్ధంగా ఉన్నారు. కళా, చెప్పండి. దాదాపు కొద్ది సేపటి క్రితంగా ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. ఇటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి జాతీయపరమైనటువంటి తొలి అడుగు అని చెప్పవచ్చు. రేపు కీలకంగా అశోక హోటల్ వేదికగా జరిగేటటువంటి సమావేశానికి ఇప్పటికీ అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 5 రాష్ట్రాల నుంచి అటు అధికారికంగా ఇటు అంటే ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి తెలుగు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఒకవైపు, తర్వాత మనకు మహారాష్ట్ర, కేరళ, తమిళనాడుకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఈ ఢిల్లీ వేదికగా జరిగేటటువంటి సమావేశంలో ఇక్కడ పాల్గొననున్నారు. దాదాపు రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగేటటువంటి కార్యక్రమానికి ఇప్పటికే దాదాపు ఒక 150 నుంచి 180 మందికి పైగా కూడా జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలందరూ ఒకవైపు పాల్గొని ఇటు అశోక హోటల్ వేదికగా జరిగేటటువంటి సమావేశం ఈ రోజు కొద్దిసేపు క్రితంగా ఇటు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి చేరుకోవడము, ఇటు విమానాశ్రయంలో పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు బాలశౌరి గారు, తర్వాత ఉదిత్ శ్రీనివాస్ గారు ఎంపీలు, తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ముఖ్యమైనటువంటి నేతలు చాలా మంది కీలకంగా పాల్గొని ఇటు మొట్టమొదటిగా ఇటు అందరూ కూడా స్వాగతం చెప్పినటువంటిది అని చెప్పవచ్చు. అక్కడి నుంచి నేరుగా అశోక హోటల్ కి చేరుకొని ఉన్నారు. Yes, right. Thanks for the updates, Kala.